Dear students, in this class we will learn about structure of Java program. It is very important. It will explain you how to create Java program and how to construct a Java program. In this Java programming structure, the first step is documentation section. We have already familiar with the documentation section in C programming. C program లో డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది దేనికి ఉపయోగిస్తాము? ఒక ప్రోగ్రామ్ యొక్క కంటెంట్ ఏం రాసామనేది టైటిల్ ని చెప్పడం కోసం డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేటువంటిది ఉపయోగిస్తుంటాం. C లో అయితే మనం /start program to understand ఎడిషన్ ఇలా రాస్తాం. సిలో అయితే సి ప్రోగ్రామింగ్లో డాక్యుమెంటేషన్ సెక్షన్లో కామెంట్ లైన్, వాటిని కామెంట్ లైన్స్ అంటాం. ఆ కామెంట్ లైన్ ఆ విధంగా రాస్తాం. ఓకే, అదే మనం జావాకి వచ్చేసరికి ప్రోగ్రామ్ to understand addition. So ఇలా రాస్తాం. in C in Java. So Java programming language లో వచ్చేసరికి మనం కామెంట్ లైన్ అనేటువంటిది ఇలా రాస్తాం. So comment lines are non-executable statements. They are not recognized by the compiler. ఒక ప్రోగ్రామ్ యొక్క డిస్క్రిప్షన్ అంటే ప్రోగ్రామ్ యొక్క టైటిల్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ యొక్క ఆధార్ ఎవరు, ఆ ప్రోగ్రామ్ ఎక్కడ క్రియేట్ చేయబడింది, ఆ ప్రోగ్రాంలో మెయిన్ టూల్స్ ఏమేమి ఉపయోగించారు, ఫ్లో కంట్రోల్సా, ఎరేసా, వెక్టార్సా, స్ట్రింగ్సా, ర్యాపర్ క్లాసెసా, ఇలాంటి విషయాలు చెప్పడం కోసం ప్రోగ్రామ్ అంతా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక డాక్యుమెంటేషన్ సెక్షన్లో అంటే ఆ లైన్ ఆఫ్ కామెంట్ లైన్లో చూసి ప్రోగ్రామ్ యొక్క కంటెంట్ ఏంటనేది మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేటువంటిది ఉపయోగపడుతుంటుంది. Okay, these are non-executable statements which are not recognized by the compiler. Okay, and next one is package statements. According to object-oriented programming methodology, every method or member should be existed or defined within the class. Object-oriented programming methodology ప్రకారం ఏ మెథడ్ అయినా సరే, మెంబర్ అయినా సరే ఖచ్చితంగా ఎక్కడ డిఫైన్ చేయాలి, క్లాస్లో డిఫైన్ చేయాలి. అయితే ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ క్లాసెస్ అన్నింటినీ కలిపి మనం ప్యాకేజ్లో డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ జావాలో వచ్చేసరికి రీసెంట్గా మన ప్రీవియస్ క్లాస్లో ఏపీఐ ప్యాకేజెస్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పుకోవడం జరిగింది. అంటే జావా సాఫ్ట్వేర్ ద్వారా లేదా జావా వెబ్సైట్ ద్వారా మనం ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మన లాంగ్వేజ్ సపోర్ట్ ప్యాకేజెస్ అని, యూటిలిటీ ప్యాకేజెస్ అని, ఏడబ్ల్యూటీ ప్యాకేజెస్ అని, ఇన్పుట్ అవుట్పుట్ ప్యాకేజెస్ అని, యాప్లెట్ ప్యాకేజెస్ అని చెప్పేసి కొన్ని రకాల ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో ప్యాకేజెస్ కంటైన్ క్లాసెస్ కంటైన్ మెథడ్స్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్. సో ఇక్కడ మనం ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్నే కాకుండా ఏదైనా యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ని కూడా మనం డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడితే అంటే మనం ఓన్గా ఒక ప్యాకేజీని క్రియేట్ చేసుకోవచ్చు. అలా ప్యాకేజీని క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక వీ గో త్రూ ప్యాకేజ్ స్టేట్మెంట్. ఉదాహరణకి మనం ఒక అర్థమెటిక్ అనేటువంటి ఒక ప్యాకేజీని క్రియేట్ చేస్తాం. దీంట్లో యాడ్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఒక 4 మెథడ్స్ని ఉపయోగించి మనం ఒక ప్యాకేజీని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో అలా క్రియేట్ చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్యాకేజ్ స్మాల్ లెటర్స్ అన్నీ కూడా అర్థమెటిక్ ARITHMETIC అని చెప్పి సెమికోలన్ ఇచ్చినప్పుడు ముందుగా ఈ ప్యాకేజ్ అర్థమెటిక్ అనే స్టేట్మెంట్ ఇవ్వడం వలన తర్వాత మనం రాయబోయేటువంటి క్లాస్ డెఫినేషన్ ఈ ప్యాకేజ్లో పెడుతుంది అనమాట. అంటే యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ మనం డిఫైన్ చేసుకోవాలనుకుంటే ప్యాకేజ్ ఇట్ ఈస్ ఏ కీవర్డ్, రిజర్వ్డ్ వర్డ్, నెక్స్ట్ అర్థమెటిక్ ఇది ప్యాకేజ్ నేమ్ అనమాట, ఐడెంటిఫైయర్. ప్యాకేజ్ నేమ్ అని ఇచ్చినప్పుడు మనం ఫర్దర్గా ఏ క్లాస్ని అయితే డిఫైన్ చేసుకున్నామో ఆ క్లాసు ఈ ప్యాకేజీలో పెడుతుంది అనమాట. కాబట్టి ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవడానికి ప్యాకేజ్ నేమ్ ఇస్తాం, దాని తర్వాత మనం రాయబోయే క్లాస్ డెఫినేషన్ ఈ ప్యాకేజీలోకి డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్. జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు మామూలుగా ఇవన్నీ కూడా ఆప్షనల్లే.
ప్యాకేజీ స్టేట్మెంట్ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు, ఇంటర్ఫేస్ ఉంటే ఉండొచ్చు, ప్రోగ్రాంలో ప్రతి ప్రోగ్రాంలో ఉండాలనేటువంటి రూల్ లేదు. కానీ మనం రాసే ప్రతి జావా ప్రోగ్రాంలో కూడా ఖచ్చితంగా ఉండవలసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్. సిలో మనం చూసినప్పుడు ఏదైనా ఒక మెథడ్ని అంటే లైబ్రరీ ఫంక్షన్ మనకు కావాలి అనుకుంటే ప్రింట్ఎఫ్ కావాలి ఖచ్చితంగా, లేదా స్కాన్ఎఫ్ కావాలి. ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఎక్కడ ఉంటాయి? stdio.h అనేటువంటి హెడర్ ఫైల్లో ఉంటాయి. ఆ హెడర్ ఫైల్లో ఉండేటువంటి ఆ పర్టికులర్ ఫంక్షన్ డెఫినేషన్స్ని మనం ప్రస్తుతం రాస్తున్నటువంటి ప్రోగ్రాంలోకి ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకుంటే కనుక, అంటే కాల్ చేసుకోవాలనుకుంటే కనుక మనం ఏం చేస్తాం? #include stdio.h అని చెప్పి రాస్తాం. సిలో అయితే మనం #include stdio.h అని రాస్తాం. ఎందుకంటే హెడర్ ఫైల్లో ఆల్రెడీ లైబ్రరీ ఫంక్షన్స్ డైరెక్ట్గా ఉంటాయి కాబట్టి. కానీ జావాలో చెప్పుకున్నాం కదా, ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అన్ని ఎందులో ఉంటాయి? క్లాస్లో ఉంటాయి. ఓకే, ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అన్ని కూడా మనకి క్లాసెస్లో ఉంటాయి. ఈ క్లాసెస్లో అన్ని కూడా ఎక్కడ ఉంటాయండి? ప్యాకేజీలో ఉంటాయి. ఈ ప్రీడిఫైన్డ్ ప్యాకేజీని ఏమంటాం? ఏపీఐ ప్యాకేజ్ అంటాం. అంటే నీకు ఏదైనా ఒక మెథడ్ కావాలంటే ఆ మెథడ్ కలిగినటువంటి క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ క్లాస్ కావాలి అంటే ఆ క్లాస్ ఉన్నటువంటి ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని ప్రకారం జావాలో ఎలా రాస్తాం? ఇంపోర్ట్ అన్ని స్మాల్ లెటర్స్, ఇంపోర్ట్ స్పేస్ java.io.star java.io.star. హియర్ java.io అనేటువంటిది ఏపీఐ ప్యాకేజ్ అవుతుంది. java.star అనేటువంటిది ఏమవుతుందంటే ఏపీఐ ప్యాకేజ్ అవుతుంది. స్టార్ అనేది ఏమవుతుంది? స్టార్ ఇండికేట్స్ ఆల్ క్లాసెస్ అంటే java.io లో ఉండేటువంటి అన్ని క్లాసుల్ని నాకు ఇంపోర్ట్ చెయ్యి, నాకు అన్ని క్లాసులతో అవసరం ఉంది, ఇంపోర్ట్ చెయ్యి అని చెప్పడం గురించి కంపైలర్కి ఏం చెప్తామంటే ఇంపోర్ట్ java.io.star అని చెప్పేసి రాస్తాం ఏపీఐ ప్యాకేజ్. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవుట్పుట్ స్టేట్మెంట్ కావాలి. సిలో అయితే అవుట్పుట్ స్టేట్మెంట్ ఏం ఉపయోగిస్తాం? ప్రింట్ఎఫ్ అనేటువంటి స్టేట్మెంట్ ఉపయోగిస్తాం. అదే జావాలోకి వచ్చేసరికి మనం system.out.println అని ఉపయోగిస్తాం. సో ఆ system.out.println మనకు కావాలి అనుకుంటే కనుక ఏం చేస్తాం? ఇంపోర్ట్ java.io.star అని చెప్పేసి రాస్తాం. సో హియర్ java.io is a API package, application programming interface package, and next star indicates all classes. స్టార్ అంటే ఏపీఐ ప్యాకేజ్, IO అనే ప్యాకేజ్ ఉంటే అన్ని క్లాసులు నాకు ఇంపోర్ట్ అవ్వాలి అని. సో క్లాసెస్ ఇంపోర్ట్ అవుతున్నాయంటే కనుక మనకి ఏమొస్తాయి? ఆటోమేటిక్గా మెథడ్స్ కూడా వాటితో పాటుగానే వచ్చేస్తాయి అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్. వాట్ అబౌట్ ఇంటర్ఫేస్ స్టేట్మెంట్? ఇంటర్ఫేసెస్ అనేవి కూడా మనకి క్లాసెస్ లాంటివి. ఓకే, సో క్లాస్ ఎలాగైతే కనబడుతుందో ఇంటర్ఫేస్ కూడా సేమ్ అలాంటిదే. కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఈ క్లాసెస్ వల్ల జరగనటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్ఫేసెస్ ద్వారా చేస్తాం. ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ మనం ఇదివరకు చెప్పుకోవడం జరిగింది, బేసిక్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ హూప్స్ దగ్గర. ఇన్హెరిటెన్స్లో మనకు మామూలుగా తెలిసిన ఇన్హెరిటెన్స్ ఏంటంటే క్లాస్ ఏ ఎవరిని ఇన్హెరిట్ చేసుకుంటున్నారు? క్లాస్ బి. ఓకే, దీన్ని ఏమో సూపర్ క్లాస్ అంటాం, దాన్ని ఏమో సబ్ క్లాస్ అంటాం. అంటే ఎవరి నుంచి అయితే ఇన్హెరిట్ చేయబడ్డారో ఆ ఇన్హెరిట్ చేసేటువంటి వాళ్ళని ఏమో సూపర్ క్లాస్ అంటాం, ఇన్హెరిట్ చేయబడేటువంటి వాళ్ళని ఏమంటాం అంటే సబ్ క్లాస్ అంటాం. అంటే ఇప్పుడు ఎవరెవరికి సబ్ క్లాస్ అయింది? క్లాస్ బి క్లాస్ ఏకి సబ్ క్లాస్ అయింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ క్లాస్ ఏకి సంబంధించిన ఆబ్జెక్ట్ ఉపయోగించుకుంటుంది, అది మనకు తెలుసు. ఇక్కడ ఏఏ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఏఏ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఏఏ అనే ఆబ్జెక్ట్ ఎవరిది? క్లాస్ ఏ. సో ఏఏ అనే ఆబ్జెక్ట్కి ఏ రైట్స్ ఉంటాయి? క్లాస్ ఏ యొక్క మెంబర్స్ని, మెథడ్స్ని యాక్సెస్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఏఏ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. సో క్లాస్ ఏకేమో మెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా మెథడ్స్ ఉంటాయి. క్లాస్ బికి కూడా మెంబర్స్ ఉంటాయి, క్లాస్ మెథడ్స్ ఉంటాయి. సో క్లాస్ ఏకి మెంబర్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. క్లాస్ బికి కూడా మెంబర్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి.
ఇప్పుడు నేను ఏఏ అనేటువంటి ఆబ్జెక్ట్ని డిఫైన్ చేసుకున్నప్పుడు ఆ ఏఏ అనేటువంటి ఆబ్జెక్ట్కి క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ అంటే మెంబర్స్ని మెథడ్స్ని యాక్సెస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మెంబర్స్ని డైరెక్ట్గా ఉపయోగించదు, కానీ మెథడ్స్ని ఎప్పుడైతే ఉపయోగించిందో ఆ మెథడ్స్ వెళ్ళి మెంబర్స్ని యాక్సెస్ చేస్తాయి. అదేవిధంగా క్లాస్ బికి నేను బీబీ అనే ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేసుకున్నా, బీబీ. సో క్లాస్ బి యొక్క ఆబ్జెక్ట్ బీబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లాస్ బి యొక్క మెథడ్స్ని మెంబర్స్ని యాక్సెస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే క్లాస్ బి యొక్క మెథడ్స్ ఉపయోగించుకుంటే దాని ద్వారా మెంబర్స్ యాక్సెస్ అవుతాయి. ఈ రెండు డైరెక్ట్గా ఉపయోగించవు, మెంబర్స్ని డైరెక్ట్గా మనం ఇవ్వం. అయితే క్లాస్ బి ఎవరి నుంచి డిఫైన్ చేశాను, ఎవరి నుంచి ఇన్హెరిట్ చేశాను, నేను క్లాస్ ఏ నుంచి ఇన్హెరిట్ చేశాను. ఇన్హెరిట్ చేయడం వలన బీబీ అనే ఒక ఆబ్జెక్ట్కి ఎడిషనల్ రైట్స్ వస్తాయి, అంటే ఎడిషనల్ ప్రాపర్టీస్ వస్తాయి. ఎవరివి? క్లాస్ ఏ అనమాట. ఇన్హెరిటెన్స్ యొక్క కాన్సెప్ట్ అది. సో బీబీ అనేటువంటి ఆబ్జెక్టు క్లాస్ బి యొక్క ఆబ్జెక్ట్ అవడం వలన క్లాస్ బి అనేటువంటి క్లాసు క్లాస్ ఏకి సబ్ క్లాస్ అవడం వలన బీబీ అనేటువంటి క్లాస్కి క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ కూడా ఉపయోగించుకోగలుగుతుంది. అంటే క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ ఎవరు ఉపయోగించుకుంటున్నారు? తన యొక్క సొంత క్లాస్ అయినటువంటి ఏఏ, తన సొంత ఆబ్జెక్ట్ అయినటువంటి ఏఏ, అంతేకాకుండా తన నుంచి ఇన్హెరిట్ చేయబడిన క్లాస్ బి యొక్క ఆబ్జెక్ట్ బీబీ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇది దేని ద్వారా సాధ్యపడిందండి? ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా సాధ్యపడింది. దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ రీయూజబిలిటీ. దాన్ని ఏమంటాం అంటే రీయూజబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్తో చెప్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ఫేస్కి దీనికి సంబంధం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒక క్లాసు ఎన్ని క్లాసుల నుంచి ఇన్హెరిట్ చేయబడింది? ఒక క్లాస్ నుంచి మాత్రమే. దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ క్లాస్ పి ఒకటే ఉంటుంది, కానీ ఇది ఇన్హెరిట్ చేయబడినటువంటి సూపర్ క్లాస్లో ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. అది ఎలా రాస్తాం అంటే చూడండి, క్లాస్ ఏ, నెక్స్ట్ క్లాస్ సి. ఇక్కడ సూపర్ క్లాసులు రెండు ఉన్నాయి. ఈ రెండింటి నుంచి ఎవరు ఇన్హెరిట్ చేయబడ్డారు? క్లాస్ బి. ఈ కాన్సెప్ట్ మనకి C++లో పాసిబిలిటీ ఉంటుంది తప్ప జావాలో ఒక సబ్ క్లాసు ఒకటి కంటే ఎక్కువ సూపర్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ అవడానికి వీల్లేదు. దేర్ ఈజ్ నో పాసిబిలిటీ టు ఇన్హెరిట్ మోర్ దాన్ వన్ సూపర్ క్లాస్. ఓకే, హియర్ క్లాస్ బి అనేటువంటి ఎన్ని క్లాసుల నుంచి ఇన్హెరిట్ అవడానికి ప్రయత్నం చేస్తుంది? రెండు క్లాసుల నుంచి ఇన్హెరిట్ అవడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇలాగా ఇన్హెరిట్ అవడం అంటే కుదరదు. ఒక సబ్ క్లాస్కి ఒక సూపర్ క్లాస్ మాత్రమే ఉండి తీరాలి. అది జావాలో ఉండేటువంటి రూల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. దీన్ని ఏమన్నా అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అన్న. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ త్రూ క్లాసెస్. క్లాసెస్ ద్వారా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ సాధ్యపడదు. కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడినప్పుడు ఆ సందర్భంలో మనం క్లాసెస్ బదులుగా ఇంటర్ఫేసెస్ని ఉపయోగించుకుంటాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్లాసెస్ వీ యూజ్ ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేసెస్ కూడా క్లాస్ లాంటివే. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేటువంటి సందర్భంలో క్లాసెస్ బదులుగా ఇంటర్ఫేసెస్ని డిఫైన్ చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాం అనమాట, ఆపరేట్ చేస్తాం, యాక్సెస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇంటర్ఫేసెస్ స్టేట్మెంట్ ఎలా రాయాలి? సేమ్ దీనిలాగే ఇంటర్ఫేస్ స్పేస్ ఇంటర్ఫేస్ నేమ్. ఇంటర్ఫేస్ నేమ్ అని చెప్పి సెమికోలన్ ఇస్తాం. ఇది స్ట్రక్చర్ ఆఫ్ జావా ప్రోగ్రామ్లో ఏంటంటే ఇవన్నీ డిఫైన్ చేయడం అలాంటిది చెప్తాం. అయితే ఇంటర్ఫేసెస్ గురించినటువంటి క్లియర్ డిస్క్రిప్షన్ ఆ చాప్టర్ యొక్క క్లాస్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంటర్ఫేసెస్ని డిఫైన్ చేసుకోవడం కోసం ఇంటర్ఫేస్ స్పేస్ ఇంటర్ఫేస్ నేమ్ అని ఇస్తాం. అండ్ నెక్స్ట్ అసలైనటువంటి కాన్సెప్ట్లోకి వచ్చాం, క్లాస్ డెఫినిషన్. అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రాపర్టీ, ఎనీ మెథడ్ ఆర్ ఏ మెంబర్ షుడ్ బి డిఫైన్డ్ విత్ ఇన్ ది క్లాస్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క ప్రాపర్టీ రూల్ ప్రకారం ఖచ్చితంగా మెంబర్స్ కానీ మెథడ్స్ కానీ క్లాస్లో డిఫైన్ చేసి తీరాలి, క్లాస్లో మాత్రమే డిఫైన్ చేసి తీరాలి. అదేవిధంగా ఒక జావా ప్రోగ్రాంలో ఒకటి కంటే ఎక్కువ క్లాసులు ఎన్నైనా నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ అ పాసిబిలిటీ టు డిఫైన్ మోర్ దాన్ వన్ క్లాస్ ఇన్ ఏ జావా ప్రోగ్రామ్. బట్ దేర్ ఇస్ ఎ స్మాల్ కండిషన్. జావా అప్లికేషన్స్లో ఖచ్చితంగా నువ్వు ఎన్ని క్లాసులు రాసినా సరే మెయిన్ మెథడ్ రాసేటువంటి క్లాసు ఒకటి ఉండి తీరాలి. ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ యూ మే డిఫైన్, బట్ వన్ క్లాస్ షుడ్ కంటైన్ మెయిన్ మెథడ్. ఎందుకు అంటే మనం అక్కడి నుంచే మన ఎగ్జిక్యూషన్ని స్టార్ట్ చేస్తాం. మిగతా క్లాసులు మన బిల్డింగ్కి సంబంధించి యూ మే డిఫైన్ ఎనీ నెంబర్ ఆఫ్ డోర్స్. మీ ఇంటికి ఎన్ని దారులైనా ఉండనివ్వండి, కానీ సింహద్వారం అనేటువంటిది ఒకటి ఉంటుంది.
ద మెయిన్ ఎంట్రన్స్ షుడ్ బి దేర్ టు వాక్ అవుట్ అండ్ వాకింగ్. ఖచ్చితంగా లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి మనకి మెయిన్ డోర్ అనేటువంటిది ఒక డిఫైన్ చేసుకోవాలక్కర్లేదా? కాబట్టి ఈ సింహద్వారం అనేటువంటిది ఒక ఇంటికి ఎలాంటిదో మనం రాసేటువంటి జావా అప్లికేషన్కి, జావా అప్లికేషన్ యాప్లెట్ కాదు, నేను అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నా. జావా అప్లికేషన్కి క్లాస్ మెయిన్ మీద ఉండేటువంటి క్లాస్ కూడా అలాంటిది అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎక్కడి నుంచే మిగతా క్లాసెస్ యొక్క ఆబ్జెక్ట్స్ని డిఫైన్ చేసుకోవడం, మిగతా క్లాసెస్ని యాక్సెస్ చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. కాబట్టి క్లాస్ డెఫినేషన్ ఇక్కడ రాస్తాం. ఉదాహరణకి నేను ఒక క్లాస్ రాస్తాను, క్లాస్ ఫస్ట్. ఇప్పుడు నేను రాసినటువంటి క్లాస్ పేరు ఏంటి? ఫస్ట్ అనమాట. పేరేం పెట్టుకున్నాను? ఫస్ట్ అనేటువంటి క్లాస్ పేరుతో పెట్టాను. ఇక్కడ క్లాస్ పేర్లు ఎప్పుడు కూడా మొట్టమొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ రాసుకోవాలి క్లాస్ నేమ్ రాసేటప్పుడు. అంటే మొట్టమొదటి అక్షరం చూసి మనం వెంటనే ఇది క్లాస్ అనమాట అని ఐడెంటిఫికేషన్ వస్తుంది. కాబట్టి క్లాస్ స్పేస్ క్యాపిటల్ లెటర్ రాయాలి, ఫస్ట్ అని చెప్పేసి రాశారు క్లాస్ నేమ్. ఓకే, నౌ తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఈ స్టేట్మెంట్లో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే పబ్లిక్. వాట్ ఈజ్ మీన్ బై పబ్లిక్? దీన్ని యాక్సెస్ స్పెసిఫైయర్ అంటాం. యాక్సెస్ స్పెసిఫైయర్ అంటాం. పబ్లిక్, ఇంకా మనకి పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అని చెప్పేసి 3 ఉన్నాయి యాక్సెస్ స్పెసిఫైయర్లు. ఏంటి పబ్లిక్ అంటే చెప్పాం మనం, డేటా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కోసం రెస్ట్రిక్షన్స్, డేటా హైడింగ్ అది చేయడం జరుగుతుంటుంది అని చెప్పుకున్నాం. ఓకే, ఈ డేటా హైడింగ్ జరిగేటప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మన ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి ఇనిషియేట్ అవుతుందని చెప్పాం? మెయిన్ మెథడ్ నుంచి ఇనిషియేట్ అవుతుందని చెప్పాం. ఇక్కడ పబ్లిక్ ఇవ్వడం వలన మెయిన్ మెథడ్ నుంచి మిగతా క్లాసెస్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది అనమాట. సో మిగతా క్లాసెస్కి అంటే అదే ప్రోగ్రామ్లో ఇంకా మీరు ఏదైనా క్లాసెస్ డిఫైన్ చేస్తే మెయిన్ మెథడ్ నుంచి అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఆ మెయిన్ మెథడ్ నుంచి యాక్సెసిబిలిటీ ఇవ్వడం కోసం పబ్లిక్ అనేటువంటి ప్రాపర్టీని ఇస్తాం. అంటే ఇట్ ఈస్ అ లైక్ ఏ హాల్ ఇన్ యువర్ అపార్ట్మెంట్. మీరు ఉండేటువంటి ఇల్లు, ఆ ఇంట్లో ఒక మెయిన్ హాల్ ఎలాంటిదో మెయిన్ మెథడ్ కూడా అలాంటిది అనమాట. మనం మెయిన్ హాల్లో ఉన్నాం, ఈ మెయిన్ హాల్లోంచి బెడ్రూమ్ 1లోకి వెళ్ళొచ్చు కదా, ఓ దారి ఉంది. ఇదే మెయిన్ హాల్లోంచి బెడ్రూమ్ 2లోకి వెళ్ళొచ్చు కదా, మాస్టర్ బెడ్రూము, చైల్డ్ బెడ్రూము, 2 బెడ్రూమ్స్లోకి వెళ్ళొచ్చు. లైక్ దట్ కిచెన్లోకి వెళ్ళొచ్చు, డైనింగ్ రూమ్లోకి వెళ్ళొచ్చు, నెక్స్ట్ ఆ వెనకాల ఉండేటువంటి కారిడార్లోకి వెళ్ళొచ్చు, లేదా వెనకాల ఇంకొక జిమ్ రూమ్లోకి వెళ్ళొచ్చు, రీడింగ్ రూమ్లోకి వెళ్ళొచ్చు. ఇలాగ మెయిన్ హాల్లోంచి ఏ రూమ్లోకి వెళ్ళాలన్నా సరే దాని ఇవ్వాలి, ఇస్తారు. అంటే బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ ఆ విధంగా ఉంటుంది. సో మెయిన్ హాల్ అనేటువంటి సెంటర్ పాయింట్ కాబట్టి ఎక్కడి నుంచే మిగతా రూమ్లకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంటుందంటే అన్నిటికీ డోర్స్ అక్కడి నుంచే డిఫైన్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు బెడ్రూమ్ ఉంది, బెడ్రూమ్ నుంచి కిచెన్కి సాధారణంగా డోర్ అనేది ఉండదు. హాల్ ఉంటే, హాల్ లేదు ఉంటే కనుక వరుసగా ఉండే రూముల్లో అన్ని రూముల నుంచి ఒకే ఎంట్రన్స్ ఉంటుంది, అది వేరే సంగతి. ఇక్కడ మెయిన్ హాల్ అనేది ఒకటి ఉంది. మెయిన్ హాల్ అనేటువంటిది ఉన్నప్పుడు బెడ్రూమ్ నుంచి కిచెన్కి వే అనేటువంటిది ఉండదు అనమాట. కాబట్టి నువ్వు మెయిన్ హాల్ నుంచి మిగిలినటువంటి అనదర్ రూమ్స్ అన్నిటి కూడా యాక్సెసిబిలిటీ ఉండాలంటే కనుక డోర్స్ ఇవ్వాలి. కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ప్రోగ్రామ్లో ఇనిషియేట్ అవుతుంది. ఎక్కడి నుంచే మిగతా క్లాసులకి ఆబ్జెక్ట్స్ని వాటిని డిఫైన్ చేసుకోవడం, మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేయడం చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మెయిన్ మెథడ్ నుంచి మిగిలిన ఎంటైర్ ప్రోగ్రాంలో, అంటే మిగిలిన ప్రోగ్రామ్ అంతటికి నువ్వు యాక్సెస్ చేయగలిగేటువంటి ఫీచర్ నీకు ఉండాలి, అవైలబిలిటీ ఫెసిలిటీ నీకు ఉండాలి. అందు గురించి ఏం చేస్తున్నాం అంటే పబ్లిక్ అని ఇస్తాం. సో పబ్లిక్ అనేటువంటి యాక్సెస్ స్పెసిఫైయర్. హియర్ పబ్లిక్ ఈజ్ అన్ యాక్సెస్ స్పెసిఫైయర్ అంటాం. ఓకే, యాక్సెస్ స్పెసిఫైర్ అంటాం. సో పబ్లిక్ నుంచి మిగిలిన ప్రోగ్రాంలో ఎక్కడికైనా నువ్వు మూవ్ అవడానికి వీలుగా మెయిన్ మెథడ్ ముందర ఏం పెట్టాం అంటే పబ్లిక్ పెట్టాం. సార్ నేను పబ్లిక్ పెట్టలేదండి, ఏమి పెట్టకపోతే అది ప్రైవేట్ అవుతుంది. ప్రైవేట్ అని పెడితే వచ్చే ప్రాబ్లం అంటే అక్కడి నుంచి నీకు ఎక్కడికి వెళ్ళావు, బెడ్రూమ్ లాంటిది అనమాట. వన్స్ ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్ళావు అంతే, బెడ్రూమ్ నుంచి నీకు బయటకు వెళ్ళడానికి వేరే దారి ఉంది, మళ్ళీ బెడ్రూమ్ నుంచి బయటకు రావడం తప్ప వేరే దారి ఉంటుంది. దాన్ని ప్రైవేట్ అంటాం. పబ్లిక్ అంటే అర్థం ఏంటి? అక్కడి నుంచి మిగిలిన ప్రోగ్రాంలో రిమైనింగ్ పార్ట్లోకి నువ్వు యాక్సెసిబిలిటీ వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే పబ్లిక్ అంటాం అన్నమాట. సో పబ్లిక్ ఈజ్ అన్ యాక్సెస్ స్పెసిఫైయర్ విచ్ గివ్స్ మెయిన్ మెథడ్ టు యాక్సెస్ ఎట్ ఎనీవేర్ ఇన్ ది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ పాయింట్ దగ్గర నుంచి మిగిలిన ప్రోగ్రామ్ అంతా కూడా యాక్సెస్ చేయగలిగేటువంటి అవకాశం ఇవ్వడానికి ముందర ఏం పెట్టామంటే మెయిన్ మెథడ్ ముందు పబ్లిక్ అని ఒక స్పెసిఫికేషన్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ వాట్ యూ మీన్ బై స్టాటిక్?
స్టాటిక్ అంటే అర్థం ఏంటి? అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మెథడ్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎవరు రావాలి? ఆబ్జెక్ట్స్ కావాలి. ఎవరు ఆబ్జెక్ట్స్? క్లాస్ ఏదైతే డిఫైన్ చేస్తున్నామో అంటే ఆ మెథడ్స్ ఏ క్లాస్లో అయితే ఉన్నాయో ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ ఒకటి డిక్లేర్ చేసుకుని తీరాలి. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ అనే క్లాస్ డిఫైన్ చేశాను కదా, ఈ ఫస్ట్ అనే క్లాస్లో మెథడ్ ఏముంది? మెయిన్ మెథడ్ ఉంది. అంటే మెయిన్ మెథడ్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అనే క్లాస్కి ఏం రావాలి? ఆబ్జెక్ట్ కావాలి. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో ఉంది? ఫస్ట్ అనే క్లాస్లో ఉంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రకారం మెథడ్స్ని యాక్సెస్ చేయాలంటే ఆ మెథడ్స్ కలిగినటువంటి క్లాస్కి ఆబ్జెక్ట్ డిఫైన్ చేసుకుని తీరాలి. అంటే ఫస్ట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ డిఫైన్ చేసుకోవాలి అక్కర్లేదా? ఎక్కడ డిఫైన్ చేస్తావు? అసలు ఇనీషియల్గా రాసిదే మెయిన్ మెథడ్. అంటే ఏ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అయినా మెథడ్లో ఉండాలి అన్నారు. అసలు మొదలెట్టిందే మెయిన్ మెథడ్తో. నువ్వు మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మరి మెయిన్ మెథడ్ని కాల్ చేసే ఆబ్జెక్ట్ ఎవరు? అంటే మెయిన్ మెథడ్కి ఎక్సెప్షన్ ఇవ్వాలి. ఇది ఎలా ఉంటుందంటే ఒక బస్ తీసుకుంటే బస్సులో డ్రైవరు కండక్టర్ ఇద్దరు ఉంటారు. టికెట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు? కండక్టర్. సో కండక్టర్ ఫస్ట్ బస్ ఎక్కేటప్పుడు యాజ్ పర్ ది రూల్ బస్ ఎక్కేటప్పుడు టికెట్ ఉండాలి. అంటే కండక్టర్ కూడా బస్ ఎక్కుతున్నాడు కూడా కండక్టర్ కూడా టికెట్ కావాలి. అతను టికెట్ ఇచ్చేవాళ్ళు ఎవరు? కాబట్టి అతనికి ఎక్సెప్షన్ ఇవ్వాలి. కాబట్టి బాబు నువ్వు వెళ్ళు, నీ టికెట్ అక్కర్లేదు, నీ తర్వాత వచ్చేవాడే టికెట్ తీసుకో అని చెప్పి. అందువలన మెయిన్ మెథడ్ అనేటువంటిది ఫస్ట్ ఇనీషియల్ మెథడ్ కాబట్టి, డిఫాల్ట్ మెథడ్ కాబట్టి, ఖచ్చితంగా రాయవలసిన మొట్టమొదటి ప్రైమరీ మెథడ్ కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ నుంచి ఎక్సెప్షన్ ఇవ్వాలి. ఆబ్జెక్ట్ ఇస్తే మనం డైరెక్ట్గా కాల్ చేసేచ్చా? క్లాస్ కాల్ చేస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే స్టాటిక్ అనే ఒక కీవర్డ్ పెట్టామో ఒక మెథడ్కి ముందర, ఈ స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టినప్పుడు ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కాల్ చేయడానికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఆ మెథడ్ కలిగినటువంటి క్లాసే డైరెక్ట్గా కాల్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను main string args. సో ఎప్పుడైతే నేను ముందర స్టాటిక్ పెట్టానో మెయిన్ మెథడ్కి ఆబ్జెక్ట్ అవసరం లేదు. ఎవరు కాల్ చేస్తారు? ఫస్ట్ అనే క్లాసే డైరెక్ట్గా కాల్ చేస్తుంది. సో ఒక మెథడ్కి ముందర స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టినప్పుడు అవి క్లాస్ ప్రాపర్టీస్ అవుతాయి అన్నమాట. సో ఆ మెయిన్ మెథడ్ని డైరెక్ట్గా ఫస్ట్ అనే క్లాస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీనికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. మెయిన్ మెథడ్కి ఇచ్చినటువంటి ఒక అవకాశం. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ మెంట్ బై వాయిడ్. మనం సి ప్రోగ్రామ్ నేర్చుకునేటప్పుడు రిటర్న్ టైప్ నేర్చుకున్నాం. సి ప్రోగ్రాంలో ఏమీ రిటర్న్ చేయకపోతే మనం అక్కడ డిఫైన్ చేయవలసిన అవసరం లేదు. కానీ జావాలో వచ్చేసరికి మన మెథడ్ ఏది రిటర్న్ చేయకపోతే, అంటే ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ రిటర్న్ వాల్యూస్ లేకపోతే ఖచ్చితంగా మనం వాయిడ్ అని చెప్పి మెన్షన్ చేయాలి. వాయిడ్ మీన్స్ రిటర్న్ టైప్ అనమాట, నో రిటర్న్స్. వాయిడ్ అంటే అర్థం ఏంటంటే నో రిటర్న్స్. ఇక్కడ మెయిన్ మెథడ్ ఎటువంటి వాల్యూని రిటర్న్ చేయటం లేదు అని చెప్పడం కోసం, డిఫైన్ చేయడం కోసం రిటర్న్ టైప్ మెన్షన్ చేసాం. వాయిడ్ మీన్స్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్, దీన్ని రిటర్న్ టైప్ అంటాం. ఓకే, మెయిన్ అనేటువంటిది కీవర్డ్ రాసాం. ఇంకా కొత్తగా వచ్చినటువంటిది ఏంటంటే స్ట్రింగ్ ARGS. స్ట్రింగ్ ARGS. ఈ స్ట్రింగ్ ARGS ఏమంటాం అంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, అంటే మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే పారామీటర్స్ ని పాస్ చేసేయచ్చు మెయిన్లోకి. ఇందులోకి వెళ్తాయి ARGS అనేటువంటి అరేలోకి వెళ్తాయి. ఒక ఐడెంటిఫైయర్ పక్కన ఎలా రాసే ఉంటే అది ఏంటిది? అరే అనే కదా. కాబట్టి ఈ అరేలోకి మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే వాల్యూస్ పంపించడం కోసం ఏం చేస్తామంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని డిఫైన్ చేస్తాం. హియర్ స్ట్రింగ్ ఈజ్ క్లాస్. స్ట్రింగ్ అనేది ఏంటంటే క్లాస్ అన్నమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఒక క్లాస్ రాసినప్పుడు క్లాస్ పక్కన ఉండేటువంటి దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. అంటే ఇది ఏంటిది? ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇలా రాసాం కాబట్టి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవుతుంది. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఒక ఆబ్జెక్ట్ కాదు, ARGS స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టాం కదా. ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏంటని. ఇంట్ ఏ అన్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది? అరే ఆఫ్ ఇంటీజర్స్ అవుతుంది. ఫ్లోట్ ఏ అన్నాం అనుకోండి, అరే ఆఫ్ ఫ్లోట్ అవుతుంది. అదేవిధంగా
స్ట్రింగ్ ఏఆర్జిఎస్ అంటే ఎరే ఆఫ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్, ఎరే ఆఫ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్. సిలో లేనటువంటిది జావాలో మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యింది ఏంటంటే స్ట్రింగ్ క్లాస్ అనమాట. డైరెక్ట్గా మనం రాసేటువంటి స్ట్రింగ్స్ని ఆబ్జెక్ట్స్ కింద పంపించుకోవచ్చు. సో ఇది క్లాస్ అయినప్పుడు ఈ పక్కన ఆబ్జెక్ట్ అవుతుంది, ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ ఏమేమి ఆబ్జెక్ట్స్? స్ట్రింగ్స్ అనమాట. ఓకే, సో ఇది అలాగా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఇస్తాము చూడండి. మనం ఇనీషియల్గా జావాసి అంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా రాయాలి? కంపైలర్ ఇవ్వాలి కదా, నేను చెప్పుకున్నాం. జావాసి ఫస్ట్ ప్రోగ్రామ్ నేమ్ ఏమవుతుంది? మెయిన్ మెథడ్ ఏ ప్రోగ్రామ్ ఏ క్లాస్లో అయితే ఉందో అదే క్లాస్ నేమ్ అవుతుంది. అంటే ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? ఫస్ట్ డాట్ జావా. మన ప్రోగ్రామ్ ఏ విధంగా సేవ్ చేయాలి? ఫస్ట్ డాట్ జావా అనే సేవ్ చేయాలి. మనం సొంతంగా మనకు నచ్చిన పేరు పెట్టుకోకూడదు. ఇక్కడ మెయిన్ మెథడ్ ఏ ప్రోగ్రామ్లో ఏ క్లాస్లో అయితే ఉందో ఆ క్లాస్ నేమే మనకి ప్రోగ్రామ్ నేమ్ అవుతుంది. సో దీన్ని కంపైల్ చేయాలంటే జావా కంపైలర్ జావాసి ఫస్ట్ డాట్ జావా అన్నాం. ఇప్పుడు చూడండి ఇంటర్ప్రెట్ చేయాలి కదా, జావా ఫస్ట్. ఇక్కడ చూడండి ఈ పక్కన రాస్తున్నాం ఏమని? పాస్కల్, స్కాట్, ఇద్దరు పేర్లు రాసాం. జావా ఫస్ట్, జావా ఫస్ట్ స్పేస్ పాస్కల్ స్పేస్ స్కాట్ అని ఇచ్చాం. ఈ రెండు స్ట్రింగ్స్ అనమాట. సో ఫస్ట్ అనేటువంటి ఆ క్లాస్లోకి ఏం పంపిస్తున్నాం? పాస్కల్ స్కాట్ పంపిస్తున్నాం. ఇవి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇవే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఈ పాస్కల్ అనేది ఎందులోకి వెళ్తుందంటే ఏఆర్జిఎస్ ఆఫ్ 0లోకి వెళ్తుంది. స్కాట్ అనేది ఎందులోకి వెళ్తుందంటే ఏఆర్జిఎస్ ఆఫ్ 1లోకి వెళ్తుంది. పాస్కల్ అనేటువంటిది ఏఆర్జిఎస్ ఆఫ్ 0లోకి వెళ్తుంది, స్కాట్ అనేటువంటిది ఏఆర్జిఎస్ ఆఫ్ 1లోకి వెళ్తుంది. వీటినే స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఆ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ లో నెక్స్ట్ స్ట్రింగ్ అనేటువంటి క్లాస్ తీసుకున్నాం, పక్కన ఏఆర్జిఎస్ అనేటువంటి ఆబ్జెక్ట్ తీసుకున్నాం. దాంట్లోకి ఏఆర్జిఎస్ ఆఫ్ 0లోకి ఏమో పాస్కల్ వెళ్తుంది, ఏఆర్జిఎస్ ఆఫ్ 1లోకి స్కాట్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే ఇంటర్ప్రెటర్ పక్కనే మనం ఇలాగా స్ట్రింగ్స్ ఇచ్చి దీంట్లో పంపించుకోవచ్చు. దీస్ ఆర్ కాల్డ్ as కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. దట్ ఈస్ అబౌట్ మెయిన్ మెథడ్ స్టేట్మెంట్. మెయిన్ మెథడ్ రాసేటువంటి స్టేట్మెంట్ అది. ఇక్కడ స్ట్రింగ్ అనేది క్లాసు, ఈ పక్కన రాసేవి ఆబ్జెక్ట్స్. అంటే మనం ఏం పంపిస్తున్నాం? ఇక్కడ పాస్కల్ స్కాట్ అనేటువంటి రెండు ఆబ్జెక్ట్లు పంపిస్తున్నాం. పాస్కల్ స్కాట్ అనేటువంటి రెండు ఆబ్జెక్ట్లు ఎందులో పంపిస్తాం? ఏఆర్జిఎస్ ఆఫ్ ఎరేలో పంపిస్తాం. ఎరేలో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏఆర్జిఎస్ ఆఫ్ 0, ఏఆర్జిఎస్ ఆఫ్ 1 అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్స్ అని డిక్లేర్ చేసుకుంటే ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాం. నేను ఒకే ఒక స్టేట్మెంట్ రాస్తున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కొటేషన్లో హెలో అని ప్రింట్ చేస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హెలో అని అంటే ఇక్కడ హెలో అనేటువంటి ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తాం. ఇట్ ఈస్ లైక్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇన్ సి. సి ప్రోగ్రామ్లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎలా ఉపయోగిస్తామో ఇక్కడ జావాలో కూడా ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎలా రాస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ అనేది క్లాస్. ఆ క్లాస్ ఎక్కడ ఉంటుంది? ఇదిగో జావా డాట్ ఐఓ అనే ప్యాకేజ్ ఉంటుంది. ఓకే, జావా డాట్ ఐఓ అనే ప్యాకేజ్లో ఒక క్లాసే సిస్టమ్ డాట్ క్లాస్. సిస్టమ్ డాట్ ఐఓ అనేటువంటి ఒక క్లాస్ అన్నమాట. ఆ క్లాసులో ఉండే మెథడే ప్రింట్ఎల్ఎన్. సో దిస్ ఈజ్ క్లాస్ అండ్ దిస్ ఈజ్ మెథడ్. దిస్ ఈజ్ మెథడ్ చెప్పుకున్నాం. ఒక మెథడ్ని ఆబ్జెక్ట్ కాకుండా అంటే ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కాకుండా డైరెక్ట్గా క్లాసే కాల్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే స్టాటిక్ మెథడ్ అంటాం. మెయిన్ అనేది స్టాటిక్ మెథడ్. ముందర ఏం పెట్టాం? స్టాటిక్ పెట్టాం కదా. అలాగే ఇక్కడ ప్రింట్ఎల్ఎన్ అనేటువంటి మెథడ్ ఏపీఐ ప్యాకేజీల మెథడ్స్. ఏపీఐ ప్యాకేజీలో మెథడ్ని కాల్ చేయడానికి ఆబ్జెక్ట్స్ అవసరం లేదు, డైరెక్ట్గా క్లాసెసే కాల్ చేసుకునే అవకాశం ఉంది. అవన్నీ కూడా స్టాటిక్ మెథడ్సే. స్టాటిక్ మెథడ్ అంటే అర్థం ఏంటంటే ఏ మెథడ్కి అయితే మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ మెథడ్కి సంబంధించిన క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేకుండా డైరెక్ట్గా క్లాసే కాల్ చేస్తుందో అలాంటి మెథడ్స్ని ఏమంటాం అంటే స్టాటిక్ మెథడ్స్ అంటాం. ఇక్కడ ప్రింట్ఎల్ఎన్ అనేది స్టాటిక్ మెథడ్. దీన్ని ఎవరు కాల్ చేస్తున్నారు? సిస్టమ్ డాట్ అనే ఒక క్లాస్ కాల్ చేస్తుంది. అంటే ఒక క్లాసు తన దాంట్లో డిఫైన్ చేసుకున్న ఒక మెథడ్ డైరెక్ట్గా కాల్ చేస్తుందంటే స్టాటిక్ మెథడ్ అన్నమాట. స్టాటిక్ మెథడ్. సో క్లోజింగ్ బ్రాస్. కాబట్టి ఇక్కడ మనం రాసిన జావా ప్రోగ్రాంలో
మెథడ్ని క్లాస్లో డిఫైన్ చేసాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క రూల్ అది. ఏ మెథడ్ అయినా సరే ఖచ్చితంగా క్లాస్లోనే డిఫైన్ చేసి తీరాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్.